అసలుకే ఎండాకాలం ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్దామంటే భయం పుడుతున్నది. అటువంటిది మా మామ ఈ ఎండలైనా ఏడుకు పోయేస్తా అని అప్పుడెప్పుడో బయటికి పోయిండు. ఇప్పటి వరకు కనబడతలేడు. మరి ఏడున్నట్టు ఏం చేస్తున్నట్టు? అగో చూసిండ్రా, ఎక్కడేం పనిలేని వాళ్ళు ఎండలు తిరిగినట్టు. ఓ మామ, వడదెబ్బ కొట్టిందా అంటే దెబ్బకు సత్తవు. ఏం రోగానికి తిరుగుతున్నావు ఆ రోడ్డంట? మీ అత్త కొట్టిన దెబ్బల కంటే ఎండ దెబ్బ ఒక ఎండ దెబ్బనా? అయినా అత్త కొట్టిన దెబ్బైనా ఎండ దెబ్బైనా నా డ్యూటీ నాకు తప్పదు కదా, చేయాల్సిందే ఖచ్చితంగా. డ్యూటీ చేయాలంటే ఆఫీస్కి రావాలి. రోడ్లంట పని లేని లెక్కన తిరుగుడు కాదు, అర్థమైందా? అయినా నేనేం పని చేస్తానో నీకేం తెలుసు? తెలవనప్పుడు ఒరలొద్దు, చేసేటప్పుడు చూడాలి. నీకు దండం పెడతా, నువ్వు సప్పర్ రాకుండా నేనేం చేస్తానో నీకు అర్థం కాదు. నీతో ఒర్రుడు దమక్కరా. ఏం రోగానికి గా బండ్లు ఆపుతున్నావు? లిఫ్ట్ అడిగి ఏడికి పోదాం అనుకుంటున్నావు? చూడుకోడలా, జీవితంలో ఎలాంటి లిఫ్ట్ లేకుండా పైకి వచ్చిన వాడిని లిఫ్ట్ అడిగి నేనెందుకు వెళ్తాను? అబ్బా, మోహన్ బాబు డైలాగులు కొట్టినంత మాత్రాన హీరో కావు గాని సాల్తీ నేషాలు. అరే ఆ కూడలా నా తిప్పలేదో నేను పడుతున్నా. బండి బండి బయట బయటికి దే. పిచ్చి పిచ్చి కథలు వాడకు. పైసల్ది నా తెలియదు అనుకుంటున్నావు. నీ సంగతి మొత్తం వరకే నాకు. పైసల్ది పైసలు డిక్కిరి ఆధార్ కార్డు తప్ప పైసలు ఏడలేవు. నికాల్ పైలే. ఓ మామ, గాని ఎందుకే బండి ఆపినావు? గానితో ఏం లొల్లి పెట్టుకుంటున్నావు? నువ్వు ఎలక్షన్లకు ఇక్కడ నుంచి పైసలు పంపిస్తున్నానని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, అందుకనే చెప్తున్నా. మర్యాదగా పైసలుది. జాబ్ చేసుకొని బతుకుతాను నన్ను. నువ్వు దిగు ఫస్ట్ తాళంది. జీతానికి పని చేస్తాను నేను. అదే నా ఒకసారి చూద్దాం. బండిది నువ్వు ఆవు దిగుతా. బండిది చూడు, డిక్కి ఓపెన్ చేయి. అమ్మ నా దగ్గర నాకు తెలియదు అనుకుంటానవా? నువ్వు ఎన్ని పైసలు పట్టుకోబోతానో ఎక్కడెక్కడి నుంచి అన్ని తెలుసు నాకు. గుడ్డ బట్టలు తప్ప. అరే, ఎందుకు ఆయన పైసలు ఎత్తుకుపోదామని చూస్తున్నావు బెదిరించి? నాకు అవన్నీ చెప్పొద్దు. నీ ముఖమే నాకు డౌట్ పడుతున్నది. నువ్వు మొత్తం తీ ఆకూడలను. నువ్వు బండిది మొత్తం. నీకేం కావాలి? నీకు ఉన్నది నట్టు చూపించాలి, అంతే కదా? అగో చెప్పినా, ఉండేది ఉన్నట్టు చూపిద్దాం. మీ దగ్గర ఎంతనో ఉన్నది. నువ్వు అట్టనే ఉండుకోవడం లైవ్ లో నీకు పట్టిస్తా దొంగ పైసలు. చూడు. వామ్మో, నిజంగానే మా మామ గుర్తుపట్టిండు కదా, తెలివిగల్లోడే. మరి ఎంతున్నాయో ఈయన తానా? పైసలు బగ్గనే ఉన్నట్టున్నాయి మోహన్ చూస్తా అంటే. తీ బండ్లకెళ్ళి పైసలుది, లేదంటే మా మామ ఊకోడు. తీ నీ దొంగ కథలు అన్ని తెలుసు. నీ ముఖం చూస్తేనే నాకు డౌట్ వస్తుంది. తెలంగాణకి ఆంధ్రాకి పైసలు పంపిస్తావు, ఎలక్షన్ టైం నడుస్తున్నదని. చూడు, అరే తీ, ఏం నాటకాలు పడుతున్నావా? ఇక్కడికి పైసలు తెలియదు కూడా. ఎట్లా కనబడుతున్నా నీకు? 5 రూపాయలకి అయినది. అమ్మ మామో, పైసలు బగ్గనే పట్టుకున్నావు కదా. నడరా బాబు బండిది. నువ్వు ఇచ్చిన పైసలతో పిప్పర్మెంట్ కొనుక్కో, నువ్వే తినిపో. నడుపో, ఇక్కడ ఉండకిగా. అయినా అడ్డగోలు పైసలు పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారు. తమరికెందుకో ఈ డ్యూటీ? అరే అట్లాంటివి ఎందుకోడలా? నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా నేను యూనిఫామ్ లేకుండా కూడా పోలీస్ డ్యూటీని చేస్తున్నా. పెద్దోళ్ళు చెప్పే కదా, యూనిఫామ్ లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పోలీస్ అని చెప్పి. గట్టున ఎలక్షన్ క్యాంపెయిన్ పైసలు ఎత్తుకపోతారు కదా ఇడికెంచి. అబ్బా, సరిపోయిందా? అన్ని బండ్లు చెక్ చేసినావా? లక్షల రూపాయలు పట్టుకున్నావా? నడు ఆఫీస్కిగా. ఇగో కోడలా, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయేదాకా నేను ఆఫీస్కు రానంటే రాను. నేను ఆఫీస్కి వచ్చి ఏదో ఒకటి చెప్పుకుంటా కానీ నువ్వు నేను ఇంకా 2-3 బండ్లను పట్టుకోవాలి. అబ్బా అవునా? అయితే ఆల్ ది బెస్ట్. చూస్తా కదా ఎన్ని కోట్లు పడతావో.